హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత హృదయ స్పందన 45 భాగాన్ని వినేద్దాం. సంగీత్కి కావాల్సిన ప్రాక్టీస్ కొరియోగ్రాఫర్ ఖాన్ సమక్షంలో మొదలయ్యాయి. పెళ్లి దగ్గర పడేసరికి హడావిడి ఇంకా ఎక్కువైంది. ఒకరోజు లంచ్ టైంలో ఇంటికి వెళ్లే టైం లేక శ్రీ, వంశీ, సంజయ్, సుధీర్ క్యాంటీన్కి వెళ్లారు. బ్యాచులర్ పార్టీ ఎప్పుడు అని అడిగారు. సండే ఈవినింగ్ ఆ హోటల్లో అరేంజ్ చేస్తాను. డాక్టర్ కృష్ణ, డాక్టర్ సందీప్ వీళ్ళు కూడా అడుగుతున్నారు. వీళ్ళు కాక ఇంకా 2 జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు అన్నాడు వంశీ. ఆ రోజు సండే. శ్రీ రెడీ అవుతున్నాడు. తారా శ్రీని చూస్తూ, ఏంటి డాక్టర్ గారు ఎక్కడికో టిప్ టాప్గా రెడీ అవుతున్నారే అని అడిగింది. ఈరోజు వంశీ బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాడు అని చెప్పాను కదా అన్నాడు. అంటే మీకు మాత్రమేనా బ్యాచులర్ పార్టీ, మాకు లేదా? మేము ఎంజాయ్ చేయాలి కదా, సో మేము కూడా వస్తాం అన్నది తారా. బ్యాచులర్ పార్టీ అంటే ఏముంటుందో తెలుసు కదా, అక్కడికి మీరు ఎలా వస్తారు? పిల్లిని చంకన పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్టే ఉంటుంది మా పరిస్థితి అంటూ మింగలేక ఇటు కక్కలేక చేస్తాం. ఆయన బ్యాచులర్ పార్టీకి వెళుతూ ఎవరైనా పెళ్ళాన్ని వెంట పెట్టుకుని తీసుకెళ్తారా ఏంటి? మరి విడ్డూరంగా లేదు వినడానికి అన్నాడు. మమ్మల్ని వదిలేసి మీరు ఎలా వెళ్తారో నేను చూస్తా, లేదంటే మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి అని కావ్యకి ఫోన్ చేసింది తారా. హలో తారా, ఏంటి ఇంట్లో నుండి ఫోన్ చేస్తున్నావు, ఏంటి విషయం చెప్పు అన్నది కావ్య. వీళ్ళు మనం లేకుండా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. తారా, మేము వస్తాం మీతోటి, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే లేదు కుదరదు అని అంటున్నాడు సుధీర్. ఇక్కడ కూడా సేమ్ అని అంటూ బాల్కనీలోకి వెళ్ళింది. శ్రీకి వినపడకుండా కావ్యతో ఏదో చెప్పింది తార. సరే సరే అలాగే చేద్దాం అని ఫోన్ పెట్టేసింది కావ్య. శ్రీ వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం శ్రీ అన్నది తార. ఏంటి అన్నట్టుగా చూశాడు. ఈ షర్ట్ బాగలేదు, ఇది వేసుకో అని వేరేది తీసిచ్చింది. శ్రీ వేసుకుంటుంటే దగ్గరికి వచ్చి బటన్స్ పెడుతుంది. శ్రీకి తెలియకుండా బటన్ కెమెరా పెట్టింది. ఏంటి అమ్మాయి గారు సైలెంట్ అయిపోయారే? కూరలో కారం ఎక్కువైనా, మాటలో వెటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి, రెండవది వినడానికి కష్టంగా ఉంటుంది. అలాగే కూర నచ్చలేదని కలుపుకున్న అన్నం వదిలేయం, కానీ తీరు నచ్చలేదని కలుపుకున్న బంధం వదిలేయం కదా అన్నది. మీరు వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేసి రండి, ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి అన్నది. ఎంత బాగా బండిని లాగిన గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు, ఎంత రుచికరమైన పనులు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు, ఎంత బాగా చూసుకున్న భర్తకి భార్యతో తిట్లు తప్పవు, మా తలరాత ఇంతే అన్నాడు శ్రీ. తార అయ్యో అవునా అంటూ నోరు మూసుకుంది. శ్రీ, సుధీర్, వంశీ వాళ్ళు వెళ్ళగానే తారా, కావ్య, అనన్య వాళ్ళ గీత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంజలిని కూడా రమ్మని చెప్పారు. గీత అప్పటికే వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ రెడీ చేసి పెట్టింది. అందరూ రెడీ అయ్యి శ్రీ వాళ్ళు బ్యాచులర్ పార్టీ చేసుకుంటున్న పబ్కి వెళ్ళారు. ఇక ఆ పబ్లో చూద్దాం రండి. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అక్కడ ఇంకా కొంతమంది ఉంటే వంశీ వాళ్ళందరితో, ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేయండి, మీ బిల్లు కూడా నేనే పే చేస్తాను అన్నాడు. థ్యాంక్ యూ బాస్ అని అరిచారు అందరూ. అప్పుడే మన వాళ్ళు పంజాబీ గెటప్లో ఎంట్రీ ఇచ్చారు. శ్రీ వాళ్ళకి దగ్గరలో ఉన్న టేబుల్ చూసుకొని కూర్చున్నారు. తారా చూడు చూడు మన వాళ్ళని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అన్నది కావ్య. గట్టిగా మాట్లాడద్దు, విను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. ఇంతకీ సుధీర్కి బటన్ కెమెరా పెట్టావా అన్నది తారా. నువ్వు చెప్పిన తర్వాత పెట్టకుండా ఉంటానా? మన వాళ్ళు బ్లూటూత్ ద్వారా వాళ్ళ మాటలు వింటున్నారు. వంశీ, బ్యాచులర్ లైఫ్ గుడ్ బై చెప్పి సంసార సాగరంలో మునగబోతున్నావు. ఇంకా నీ లైఫ్ మటాష్, నీ ఇష్టాలు ఏమీ సాగవు, రిమోట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నాడు సుధీర్. హహహ, ఇది నువ్వేనా సుధీర్ ఇలా మాట్లాడేది? కావ్యగాడిని విన్నదంటే నీ పని గోవింద అన్నాడు. నేనే శ్రీ. అమ్మో ఏదో మెత్తకలే, నేను ఏం చేసినా అణిగిమణిగి ఉంటుందిలే అని అనుకున్నా, కానీ కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలికి వేస్తుంది కావ్య. ఈ ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాడి మీసంలో ఎంత రోషం ఉన్నా తను ఇష్టపడిన మగువ పాదాల చెంత ఎప్పటికీ బానిసే. పతియే ప్రత్యక్ష దైవం అంటూ మన చేతిలోనే కాలు పట్టిస్తారు. అయినా అది ఇక్కడ లేదుగా వినడానికి, కాబట్టి నా వాగ్దాటి ఆపేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు సుధీర్. మనిషిలోని మర్మం, మాను చేవ బయటికి తెలియవంట. అమ్మో అమ్మో ఎన్ని మాటలు అంటున్నాడు. అంటే నా ముందు ఒకలాగా, నా వెనక ఇంకోలాగానా? ఇదా నీ అసలు స్వరూపం? చెబుతా అంతేలే. అవసరమైతే కాలు పట్టుకొని, అవసరం తీరాక కాలు పట్టుకొని లాగాడట వెనకటికి ఎవడో అన్నది కావ్య. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ సుధీర్ మాటలో అంతే నిజం ఉందిలే కావ్య అన్నది తార. అదేంటి సుధీర్ అలా అంటావు? వాళ్ళు 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను వదిలి ఎన్నో ఆశలతో మన చిటికిన వేరును పట్టుకుని మనతో వస్తారు. తనకు తానే మర్చిపోయి తన భర్త సుఖమే తన సుఖం, తన భర్త జీవితమే తన జీవితం అనుకుని తన సుఖాలన్నిటినీ వదులుకునేదే భార్య. అలాంటి భార్యకి విలువ ఇవ్వకపోతే ఎలా అన్నాడు వంశీ. చూసారా, ఎంతైనా మా వంశీ గ్రేట్, ఎంత బాగా చెప్పాడు భార్య గురించి.
ఎంతైనా నా బంగారం చో స్వీట్ అని వంశీ వైపు చూసి తనకి దిష్టి తీసి నా బంగారం తన చేతిని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు. మా సుధీర్ కూడా పెళ్ళికి ముందు ఇలాగే మాట్లాడేవాడు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. రేపు పెళ్ళి అయ్యాక మీ బంగారం ఎత్తడు కూడా ఇలాగే మాట్లాడతాడులే అన్నది కావ్య. అలా ఏం ఉండదు. మా వంశీ నా మాట జవదాటడు, చూస్తూ ఉండండి. ఏంటి పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళి తర్వాత ఇంకోలా ఉంటారా వీళ్ళు అన్నది అంజలి. చించింది చాలు కానీ అక్కడ సుధీర్ ఏదో చెబుతున్నాడు వినండి అన్నది తార. అవును వంశీ, నువ్వు చెప్పింది కరెక్ట్. వాళ్ళని అలా అనుకొని నెత్తిన పెట్టుకుంటే భర్త తన మాటే వినాలనుకుంటుంది, తన కొంగుకి ముడేసుకోవాలి అనుకుంటుంది. ఫైనల్గా మన జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నాడు. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఒరే వంశీ, నీకో నిజం చెప్పనా అన్నాడు శ్రీ. ఏమి నిజం శ్రీ అన్నాడు వంశీ. అబ్బాయి ప్రేమ ఎప్పుడు కూడా యూజర్ నేమ్ లాంటిది, చూసే వాళ్ళందరికీ కనిపిస్తుంది. కానీ అమ్మాయి ప్రేమ మాత్రం పాస్వర్డ్ లాంటిది, ప్రేమించేవాడికి మాత్రమే కనిపిస్తుంది. ఇద్దరి ప్రేమలు ఒకటైతేనే ఆనందమని అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇదే రా నేను చెప్పాలనుకున్న జీవిత సత్యం, తెలుసుకోరా నా బామర్ది అన్నాడు శ్రీ. సూపర్ శ్రీ అన్నాడు సుధీర్. అబ్బో, ఈయన గారేమో శ్రీకృష్ణుడు, ఆయన గారు అర్జునుడు, గీతోపదేశం చేస్తున్నాడు అన్నది తార. అరే సంజయ్, నువ్వేంట్రా అలా సైలెంట్గా ఉన్నావు, ఏదైనా మాట్లాడు అన్నాడు శ్రీ. ఏం చెప్పమంటావు బావా, ఈ అమ్మాయిలు ఉన్నారే దోశలాంటోళ్ళు, కానీ మన అబ్బాయిలు పెనం లాంటోళ్ళు. అందరూ దోశ గురించే మాట్లాడతారే కానీ కాలిపోతున్న పెనం త్యాగం గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడరు అన్నాడు సంజయ్ ఏడుపు ముఖం పెట్టుకొని. అంజలి ఆశ్చర్యపోయింది. ఏంటి అంజలి, మీ సంజు కూడా సెటైర్లు వేస్తున్నాడే అన్నది కావ్య. వినేవారుంటే ప్రతి ఒక్కరూ చెప్పేవారే. పెళ్ళి కానీ చెబుతా, అప్పుడు తెలుస్తుంది దోశ ఎవరో పెనం ఎవరో. అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే మన అనన్య దిగులుగా కూర్చొని ఉంది. అనన్య, ఏమైంది అలా డల్గా ఉన్నావు అన్నది తార. ఏమై ఉంటుంది, శ్రీ గౌతమ్ గారు ఇక్కడ లేరని మన అనన్య కూడా తన ఊహల్లో అతని దగ్గరికి వెళ్ళుంటుంది, అందుకే అలా ఉంది అన్నది కావ్య. అదేం లేదులే కావ్య, నువ్వు ఊరుకో అన్నది అనన్య. ఏం లేదంటే ఏదో ఉన్నట్టే అయితే అని ఇంకా ఏదో అనబోయేంతలో అక్కడ విను, మీ శ్రీవారు ఇంకా ఏదో చెబుతున్నారు, అలాంటి అమూల్యమైన మాటలు మళ్ళీ మనం వినాలన్నా వినలేం అన్నది అనన్య. ఒరే అబ్బాయిలు, మనిషి శరీరంలో దాదాపుగా 1,39,000 నరాలు ఉంటాయంట, కానీ వీటిలో ఏ నరాన్ని ఎప్పుడు ఎలా నొక్కాలో భార్యలకు తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదు అన్నాడు సుధీర్. భలే చెప్పారు బాస్ అన్నాడు డాక్టర్ కృష్ణ. తారా, నన్ను ఆపకే, నేను ఇప్పుడే వెళ్తున్నా. ఆ సుధీర్కి ఉంది నా చేతిలో, అప్పడం అయిపోవాలి. చాలా ఓవర్ చేస్తున్నాడు. నేను వెళ్ళి ఆ నరం కాదు, ఆ పీక ఏదో నొక్కేసి వస్తా. ఆడదంటే అంగడి బొమ్మ కాదు, ఆగ్రహిస్తే ఆదిపరాశక్తి అని 4 తగిలించొస్తాను అని భద్రకాళి అవతారం ఎత్తింది. నలుగురు కావ్యని పట్టుకుని శాంతింపజేసి కూర్చోబెట్టారు. వంశీ, మామూలుగా మన మగవాళ్ళు ఏదైనా సాధించాలంటే రాత్రి పగలు కష్టపడి సాధిస్తారు, కానీ ఆడవాళ్ళు జస్ట్ ఏడిస్తే చాలు అని అన్నీ సాధిస్తారు అన్నాడు శ్రీ. వాహ్ సూపర్ శ్రీ, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. ఈ అమ్మాయిలందరూ అసలు నమ్మకూడదు, కాలాంతకులు. ఏదైనా అనుకున్నారంటే అది జరిగే వరకు సతాయిస్తారు అన్నాడు సంజయ్. అంజలి, విన్నావా, పెళ్ళికి ముందే ఇలా ఉంటే ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటాడో ఆ పై వాడికి తెలియాలి. వింటున్నా అన్నది అంజలి. మెరడం ఒక్కటే కాదు, రేపంటూ ఒకరోజు మనకు వస్తుంది, అప్పుడు చెప్పాలి మనమేంటో అన్నది కావ్య. అయ్యగారికి నేనేంటో చూపిస్తానుగా అన్నది అంజలి. మగాడి జీవితం పెళ్లి చూపుల్లో గ్రీన్ జోన్, ఎంగేజ్మెంట్లో ఆరెంజ్ జోన్, పెళ్ళయ్యాక రెడ్ జోన్, పిల్లలు పుట్టాక లాక్డౌన్ అన్నాడు సుధీర్. తారా, ఇంకా నా వల్ల కాదే, నేను ఆగలేను. సుధీర్ గాడికి తుక్కు రేగొట్టాల్సింది, ఆ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సింది, లేదంటే ఆ మాటల దాడిని ఆపలేం. ఇక నువ్వు కూడా నన్ను ఆపద్దు, ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అన్నది కావ్య. ఒసే రాములమ్మ, ఆగవే, నీ తొందరపాటుతో మన గుట్టు రట్టు చేసేటట్టున్నావే, ముందు కూర్చేవి అని అంటుండగా సుధీర్ వీళ్ళ వైపు చూసి వీళ్ళ టేబుల్ వైపు వస్తున్నాడు. తారా తల మీద చేతులు పెట్టుకుని, అయిపోయింది, అంతా అయిపోయింది, సుధీర్ ఇటే వస్తున్నాడు, మనల్ని కనిపెట్టేస్తాడు అన్నది తార. సుధీర్ వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమైందండి, అతనికి అలా ఊగిపోతున్నాడు, ఎనీ ప్రాబ్లం అని కావ్యని చూస్తూ తారని అడిగాడు. తారా గొంతు మార్చి, కుచ్ నై జీ, మేరా బాయ్ కొంచెం నరాల వీక్నెస్ హై, అందుకే అలా ఊగుతుంది మేరా బాయ్ అన్నది. సుధీర్ కావ్య దగ్గరికి వచ్చి కావ్య భుజం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుని, మన మగవాళ్ళం స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా వీక్గా ఉంటే ఆడవాళ్ళు మనల్ని ఒక ఆట ఆడుకుంటారు. కావ్య సుధీర్ వైపు గుర్రుగా చూసింది. తారా కావ్య వైపు చూసి, వసి సైలెంట్గా ఉండు అన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది.
ఇదేంటి నీ ఒళ్ళు ఎంత మెత్తగా ఉంది, అమ్మాయిలకిలాగా స్ట్రాంగ్గా మజిల్స్ బిల్డప్ చేయాలి కదా, మనం ఇంత సున్నితంగా ఉండకూడదు అన్నాడు సుధీర్. కావ్య సుధీర్ని చూసి హిహిహిహి అని పళ్ళు బయట పెట్టింది. ఇదంతా చూస్తున్న ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి, బాస్, ఆడవాళ్ళ గురించి మీ అనాలిసిస్ తప్పు అన్నాడు. అమ్మాయిల ప్రేమ సముద్రం లాంటిది, ఒడ్డున ఉన్న అలలే కానీ లోపల ఉన్న లోతు తెలీదు. ఆ అమ్మాయిల మనసు తెలుసుకోవడం చాలా కష్టం. ఒకసారి ప్రేమిస్తే ప్రాణం పోయినా ప్రేమను మర్చిపోరు, ప్రేమించిన వాడిని మర్చిపోరు. ప్రతి యుద్ధం ప్రేమ కోసమే, ఒకరి మీద కోపంతో కాదు. రాముడి రావణుడిని చంపాడు అంటే అది రావణుడి మీద కోపం కాదు, సీతమ్మ వారి ప్రేమ మీద ప్రేమ. అలాగే సత్యభామ నరకాసుడిని చంపింది అంటే అది నరకాసుడి మీద కోపం కాదు, భర్త మీద ప్రేమ. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేం. మనం ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. మీరెంత తిట్టినా బాధ పెట్టినా మీకోసం ఏదైనా భరిస్తారు. అలాంటి వారిని వదులుకోకండి. మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుంచుకోండి అనే మాటలు వినపడేసరికి ఎవరా అని అటు చూసిన వంశీ, శ్రీ, సుధీర్ అతనికి ఎదురెళ్ళి తీసుకుని వచ్చారు. ఎవరా అని మన అమ్మాయిల బ్యాచ్ అటు చూశారు. అతన్ని చూడగానే ఒకరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ అమ్మాయి లేచి అతని వెనకాలే వెళ్ళబోయింది. గౌతమ్ అని చిన్నగా అంది అంజలి. అనన్య, ఆకు, నువ్వు అలా వెళితే మనం ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు మన వాళ్ళు మనల్ని ఇక్కడ కానీ చూశారనుకో ఇరగతీస్తారు. మనమే మన జుట్టుని వాళ్ళ చేతికి అందించిన వాళ్ళం అవుతాం అన్నది తార. ప్లీజ్ అన్నట్టుగా చూసింది అనన్య. నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్కరోజు కోపిక పట్టు, రేపు మాట్లాడదు కానీ. అనన్య ఇంకేమీ చేయలేక బాధగా గౌతమ్ని చూస్తూ తనని కళ్ళ నిండా నింపుకుంది. పదండి, మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు. సరే అని అందరూ లేచారు. అనన్య ఇంకా చేసేదేమీ లేక వాళ్ళ వెనకాలే వెళ్ళింది. నైట్ వీళ్ళు వచ్చిన కాసేపటికి శ్రీ వాళ్ళు కూడా వచ్చారు. తార శ్రీ రావడంతో మెలకు వచ్చినా మెదలకుండా పడుకుంది. శ్రీ తార దగ్గరగా వచ్చి తార నిద్రపోతుందని నిర్ధారించేసుకుని గుండెల మీద చేయి వేసుకుని, అమ్మయ్య, ఇది నిద్రపోయింది కాబట్టి సరిపోయింది, లేకుంటే మళ్ళీ ఏదో రకంగా రాద్ధాంతం చేసేది అని తార పక్కగా వచ్చి పడుకున్నాడు. తార శ్రీని ఓరకంటితో చూస్తూనే ఉంది. శ్రీ సైలెంట్గా పడుకునేసరికి, చెప్తా నీ పని, లేకపోతే మమ్మల్ని అంటారా, మిమ్మల్ని ఒక ఆట ఆడుకోకపోతే నా పేరు తారనే కాదు అని మనసులో అనుకుంది. పడుకుంది. తెల్లవారింది. తార లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుండగా శ్రీ లేచి తార కాఫీ అన్నాడు. తార పక్కనే ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్లో పోసి అక్కడ పెట్టింది. చేతికి ఇవ్వలేదేంటా అని చూసి, సరళి రెడీ అవుతుంది కదా అని కప్పు తీసుకున్నాడు. శ్రీ కాఫీ తాగాక, తార నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, డ్రెస్ తీసి పెట్టు అని వాష్రూమ్లోకి వెళ్ళాడు. శ్రీ స్నానం చేసి వచ్చి బెడ్ మీద చూస్తే డ్రెస్ లేదు. ఇదేంటి, డ్రెస్ పెట్టకుండా వెళ్ళిందేంటి, సరేలే వినలేదేమో లేకుంటే మర్చిపోయిందేమో అనుకుని తనే డ్రెస్ తీసుకుని రెడీ అయ్యి కిందికి వచ్చాడు. వంశీ, సుధీర్ కూడా అప్పుడే కిందికి వచ్చారు. శ్రీ రాగానే టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి తార, కావ్య, అనన్య టిఫిన్ తింటున్నారు. కావ్య, టిఫిన్ పెట్టు, అయినా మేము రాకుండా మీరు ముందు తింటున్నారేంటి అన్నాడు సుధీర్. సుధీర్ని ఒక చూపు చూసి కిచెన్లోకి వెళ్ళింది కావ్య. ఇంతలో గౌతమ్, అంజలి వచ్చారు. రారా గౌతమ్ అన్నాడు వంశీ. సంజయ్ ఏడి అని అడిగాడు శ్రీ. కార్ పార్క్ చేసి వస్తున్నాడు అన్నాడు గౌతమ్. గౌతమ్ అనన్యని చూసి నవ్వుతూ పలకరించబోయాడు. కానీ అనన్య గౌతమ్ వైపు చూడకుండా అంజలి దగ్గరికి వెళ్ళి, రా అంజలి, టిఫిన్ చేద్దాం అని అంజలిని కిచెన్లోకి తీసుకుని వెళ్ళింది. ఇదేంటి, నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్తుంది, వస్తున్నానని చెప్పకుండా వచ్చినందుకు కోపమేమో అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు గౌతమ్. రారా గౌతమ్, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని, టిఫిన్ చేద్దాంరా అంటుండగా సంజయ్ వచ్చాడు. ఏం లేదు శ్రీ అన్నాడు గౌతమ్. అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. టిఫిన్ తీసుకొస్తారని శ్రీ వాళ్ళు ఎదురు చూస్తుండగా తార వాళ్ళు తినేసి వీళ్ళ వైపు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోతున్నారు అని ఒకరినొకరు చూసుకున్నారు. చూసావా వాళ్ళని, మొఖాలు ఎలా వేలాడేశారో, ఏమీ అర్థం కాక అన్నది అంజలి. అవును, గౌతమ్ ఫేస్ కూడా చిన్నపోయింది. నేను మాట్లాడకపోయేసరికి. అయినా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వస్తాడా, ముందు రోజు నైట్ మాట్లాడాను కూడా, అయినా నాతో ఒక్క మాట అనలేదు వస్తున్నానని. ఈడియట్, స్టూపిడ్ అనింది అనన్య. పాపమే, వాళ్ళని మనం ఇంకా ఏడిపించడం బాగోదేమో అన్నది అంజలి. నీకు అసలు ఏమీ తెలీదు, ఊరుకో అంజలి అన్నది కావ్య. మనం ఇలా చిరుబుర్లాడుతుంటేనే వాళ్ళు మన వెనకే ఉంటారు. అలా లేమనుకో, వాళ్ళు మనల్ని ఒక ఆట ఆడిస్తారు. కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోగలమా? అప్పుడప్పుడు ఇలాంటివి ఉంటేనే బాగుంటుంది, లేకపోతే లైఫ్ చప్పగా ఉంటుంది. కావ్య, చూడు బుజ్జమ్మ, పదండి టైం అవుతుంది. ఇంకా ఇక్కడ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే మనం ఇంకా రాలేదని గీత చిరుబుర్లాడుతుంది అని నవ్వుకుంటూ కారు ఎక్కి వెళ్ళిపోయారు అందరూ. ఇంతలో కాంతమ్మ టిఫిన్ పెడితే తినేసి అందరూ గీత వాళ్ళ ఇంటికి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆడాళ్ళంతా మెహందీ పెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు.
కానీ తార వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. శ్రీ వాళ్ళు లోపలికి వెళ్ళబోయేసరికి ద్వారం దగ్గర ఉన్న లేడీ సెక్యూరిటీ లోపలికి వెళ్ళకూడదని, జెంట్స్ అటువైపుగా వెళ్ళాలని చెప్పారు. ఎందుకు వెళ్ళకూడదు? మేము పెళ్ళికొడుకు ఫ్రెండ్స్మి, పెళ్ళికొడుకు కూడా మాతోనే ఉన్నాడు, సో మమ్మల్ని లోపలికి పంపండి అన్నారు శ్రీ వాళ్ళు. సారీ సార్, ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం, ప్లీజ్ సార్ అంటూ వెళ్ళండి అన్నది. ఇక చేసేది ఏమీ లేక సెక్యూరిటీ చూపించిన వైపు అడుగులు పడ్డాయి వాళ్ళవి. లోపలికి వెళ్ళాక అక్కడంతా గందరగోళంగా ఉంది. పేకాట రాయలు పేకాటలో మునిగిపోతే ముసలి వాళ్ళు రామాయణంలో మునిగిపోయారు. ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. ఇదేంటి వంశీ, అక్కడ లేడీస్ ఏమో ఫుల్ జోస్తో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఏమిరా అంటే ఇలా ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నాడు శ్రీ అటువైపు చూడు, కొందరు అటుగా వెళ్తున్నారు, ఏమై ఉంటుంది అన్నాడు సుధీర్. మనం అటు వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు సంజయ్. అక్కడ కూడా ఏముంటుందిరా, ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంటుంది, పెద్ద తేడా ఉండకపోవచ్చు అన్నాడు శ్రీ. వెళ్ళి చూస్తేనే కదరా తెలిసేది, తేడా ఉంటుందో లేదో అన్నాడు సంజయ్. అవును శ్రీ, సంజయ్ అన్నట్టు వెళ్ళి చూస్తే గానీ తెలీదు ఏ పుట్టలో ఏ పాముందో. సరే పదండి అని అందరూ వెనకాల ఉండి మేడ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళగానే ఈ మేడ మధ్య నుండి ఆ మేడ మీదకి వెళ్ళడానికి చిన్న పిట్టకోడ అడ్డు ఉంది. అందరూ ఆ పిట్టకోడ దూకి మేడ మీద నుండి కిందికి వెళ్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళారు. అక్కడ అమ్మాయిలంతా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ మంచి హుషారైన పాటలతో డ్యాన్సులతో సందడిగా ఉంది. అనన్య, అంజలి, తారా, కావ్యని డ్యాన్స్ చేయమని గోల మొదలుపెట్టారు. సరేనని అందరూ రంగంలోకి దిగారు. వచ్చిందే మెల్లగా వచ్చిందే, క్రీము బిస్కెట్ వేసిందే, గమ్మున కుసోనియాడే, కుదురుగా నిల్సోనియాడే అంటూ మొదలుపెట్టారు. అనన్య, అంజలి కూడా సన్నగా నవ్విందే, కొనికే గాయం చేసిందే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే. అయ్ బాబోయ్ ఎంత పొడుగు, అయ్ బాబోయ్ ఎంత పొడుగు, ముద్దులెట్ట ఇచ్చుడే అంటూ పాడుతూ ఉండగానే అంతే శ్రీ బ్యాచ్ రంగంలోకి దిగి ఎవరి జతని వాళ్ళు ఎత్తుకొని పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దు పెట్టి టెక్నిక్సే నాకున్నాయిలే, పరేషానే నీకక్కర్లే అంటూ వాళ్ళు కూడా వాళ్ళతో పాటు పాటలు పాడుతూ డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. వీరు నలుగురు ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అన్నట్టు అనాల్సినవన్నీ అని ఇప్పుడు ఏమీ ఎరగినట్లు తగుదనమ్మా అంటూ వచ్చారు చూడండి అన్నది కావ్య. అవునే కావ్య, జీవితంలో మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలీదు అన్నది తార. నిజమే తార, కొంతమంది మనం ఎదురుగా ఉన్నంత వరకు చాలా తీయగా మాట్లాడతారు, తర్వాత అసలు మనమే గుర్తుకు కూడా ఉండం అని గౌతమ్ వైపు చూస్తూ అంది అనన్య. ప్రేమించేటప్పుడు ఆ అబ్బాయిలు మన చేత్తో విషమిచ్చినా తాగడానికి సిద్ధం అంటారు, కానీ పెళ్ళయ్యాక కాస్త ఉప్పు వేసినా తినకుండా తిట్టిపోస్తారు ఎందుకో మరి అన్నది తార. ఈ మగాల్ని అస్సలు నమ్మకూడదు. మన వల్ల ఇబ్బంది పడేవారిని, మన నుంచి దూరం కోరుకునేవారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది. కట్టని నోరు, కట్టలేని నది రెండు ప్రమాదకరమే అన్నది అంజలి. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే ఒంటె అందానికి గాడిద మోర్చిపోయిందట, అలా ఉంది వీళ్ళ వ్యవహారం అన్నది కావ్య. సుధీర్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నీకేమైనా అర్థమైందా అని అడిగాడు శ్రీ. నాకొక్క మొక్క కూడా అర్థమైతే నీ మీదొట్రా అన్నాడు సుధీర్. నాకేదో తేడా కొడుతుందిరా, నైట్ కానీ వీళ్ళు ఏమైనా మన మాటలు విన్నారా అన్నాడు సంజయ్ ఆలోచిస్తూ. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నాడట వెనకడికి నీలాంటోడు. వాళ్ళు ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటే నువ్వేంటి సంజయ్, నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పేటట్లున్నావు అన్నాడు వంశీ. రే, నేను వెళ్ళి నా బంగారంతో మాట్లాడి వస్తానురా, వచ్చినప్పటి నుండి అసలు మాట్లాడలేదు, అసలే తనకి చెప్పకుండా వచ్చినందుకు నా మీద బాగా కోపంగా ఉన్నట్టుంది, నా వైపు అసలు చూడటమే లేదు అన్నాడు గౌతమ్. ఇప్పుడు గానే మనం వెళ్ళామంటే కొరివితో తలగొక్కున్నట్లే, పదండి ఇక్కడి నుండి ముందు అని అందరినీ తీసుకెళ్లాడు. వాళ్ళు వెళ్ళటం చూసి నవ్వుకుంటూ మెహందీ పెట్టించుకోవడంలో బిజీ అయిపోయారు అందరూ. మధ్యాహ్నం అయింది. శ్రీ, అంజలి, తార అందరూ మెహందీ పెట్టుకుంటున్నారు కదరా, వాళ్ళు భోంచేయాలంటే కష్టంరా, మనం వెళ్ళి తినిపిద్దామా అన్నాడు సంజయ్. అవునరా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నాడు గౌతమ్. మనం తీసుకెళ్తే మన చేతితో తింటారా వీళ్ళు, ట్రై చేస్తే కదరా తెలిసేది అన్నాడు వంశీ. సరే వెళ్దాం పదండి, మిమ్మల్ని నేను ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అని అందరూ అక్కడికి వెళ్తారు. అప్పటి వరకు సరదాగా మాట్లాడుకుంటున్న తార వాళ్ళు వీళ్ళని చూసి సైలెంట్ అయ్యారు. తలా ఒక ప్లేట్ పట్టుకొని వీళ్ళకి పెట్టడానికి వస్తుంటే చూడండి వాళ్ళు మనకు తినిపించడానికి ఎలా వస్తున్నారు అన్నది అనన్య. తిన్నదా లేదా అని పట్టించుకొని భర్తలున్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటానని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆ భార్యకి ఇంతకన్నా ఏం కావాలి అదృష్టం.
ఏ జన్మలో మనం చేసుకున్న పుణ్యమో వీళ్ళు మన జీవిత భాగస్వాములుగా రావడం, అలాంటి వాళ్ళు మనకు దొరకడం నిజంగా మన అదృష్టం అన్నది తార. కానీ తారా, మనం అప్పుడే తగ్గకూడదు. మన వాల్యూ తెలియాలంటే ఇంకొంచెం బెట్టి చేస్తే బాగుంటుంది అన్నది అంజలి. తప్పంజలి, నీ ఆలోచన చాలా తప్పు. ఒకరు మన కోసం తగ్గారంటే వాళ్ళు మన కోసం తగ్గారని సంతోషించాలి. తగ్గింది ఎవరి కోసమో ఎందుకోసమో అని ఆలోచించాలి, అంతేగాని తగ్గారు కదా అని చులకన చూడకూడదు అన్నది తార. అది సరేనే, ఇప్పుడేం చేద్దాం? వాళ్ళు భోజనం తీసుకుని వస్తున్నారు, వాళ్ళ చేతితో తిందామంటే తిందాం, నాకేం అభ్యంతరం లేదు అన్నది కావ్య. నాకు లేదే, కానీ ఈరోజు మా నాన్న చేతితో తినాలని ఉంది. మళ్ళీ ఆ అవకాశం ఇప్పుడల్లా రాదు. మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అన్నది తార. నేను కూడా మా నాన్న చేతితోనే తింటాను అన్నది గీత. అనన్య, అంజలి, కావ్య కూడా మేం కూడా అట్లే తింటాం అన్నారు. తారా మూర్తి గారిని చూసి, నాన్న చాలా రోజులైంది మీ చేతితో తిని, నాకు తినిపించరా అని అడిగింది ప్రేమగా. సంతోషంగా అలాగే బుజ్జి అని వెళ్ళి భోజనం ప్లేట్ తీసుకుని వచ్చి తారకి, సుధకి తినిపించారు మూర్తిగారు. నాన్న నాకు కూడా అని ప్రెసిడెంట్ గారిని చూసి గారాలుగా పోయింది కావ్య. ఓసిని, ఎన్నో రోజుల నుండి తిన్నట్టు ఎలా ఉంటుందో, తింటాందో చూడు, కుంభకర్ణుడి చెల్లిలాగా అని తిట్టుకుంటున్నాడు సుధీర్. అనన్యకి కృష్ణ గారు, అంజలికి మోహన్ గారు, గీతకి ప్రసాద్ గారు తినిపించసాగారు. తిట్టుకుంది చాలు కానీ సాయంత్రం వీళ్ళ సంగతి సంగీతలో చూసుకుందాం పదండ్రా, అప్పుడు ఎలా తప్పించుకుంటారో చూద్దాం అన్నాడు శ్రీ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.